నెల్లూరు జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. గతంలో ఉన్న నిమిషం నిబంధనలను ఎత్తేస్తూ మరో 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా వారికి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తూ ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయం విద్యార్థుల్లో కొంత హడావిడిని, ఆందోళన తగ్గించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు అన్ని సెంటర్లలోనూ 8 గంటల 30 నిమిషాలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లిపోయారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణ, అక్కడి తాజా పరిస్థితులపై నెల్లూరు జిల్లా నుంచి మా ప్రతినిధి నరసింహులు మరింత సమాచారం అందిస్తారు. ఉన్న ఇంటర్ పరీక్షలు ఇవాళ ఉదయం ప్రారంభమయ్యాయి. 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగేటటువంటి ఈ పరీక్షలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు మొదటి 2 సంవత్సరాల్లో 52,000 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా ఇవాళ చూసినట్లయితే జిల్లాలో 79 సెంటర్లలో ఈ పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు ఆర్ఐఓ డాక్టర్ ఏ శ్రీనివాసులు చెప్పి ఉన్నారు. ఇప్పటికే మొత్తంగా అన్ని చోట్ల కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఇక్కడ పరీక్షా కేంద్రం అన్నింటిలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని ఇటు ఆర్ఐఓ కార్యాలయంతో పాటు అటు ఇంటర్ బోర్డు కార్యాలయానికి ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. దానికి సంబంధించి మొత్తం అన్ని పరీక్షా కేంద్రాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా కూడా కొనసాగే విధంగా, అలాగే పట్టణాల్లో ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి కేంద్రాల్లో ఎక్కడ చీకట్లు కానీ చీకటి ఉన్నటువంటి ప్రాంతాలు కూడా లేకుండా అన్ని కూడా వెలుతురు బాగా వచ్చేటట్టుగా అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేశారు. ఇంకో వైపుగా గమనించినట్టయితే ముఖ్యంగా వికలాంగులు అలాగే దివ్యాంగులుగా ఉన్నటువంటి విద్యార్థుల సౌకర్యార్థం ఒకవేళ 2-3 అంతస్తుల భవనాల్లో వాళ్ళ నంబర్లు కానీ ఏదన్నా జంబ్లింగ్ విధానం కాబట్టి అక్కడ వేసినట్లయితే వాళ్ళని గ్రౌండ్ ఫ్లోర్లోనే వాళ్ళని పరీక్షలు రాసే విధంగా కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 15 ఫ్లయింగ్ స్క్వాడ్లు, దాదాపు 1400 మంది ఇన్విజిలేటర్లను కూడా ఈ కేంద్రాల్లో మొత్తం కూడా పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేటు కళాశాలలో గతంలో కొన్ని ఆరోపణలు అంటే ఉన్నటువంటి చోట్ల ఆరోపణలు, అలాగే కొంత మాస్ కాపీయింగ్ ఉంటుందనేటువంటి విమర్శల నేపథ్యంలో కూడా ప్రైవేట్ కాలేజీలకు ఉన్నటువంటి అక్కడ ప్రిన్సిపల్ కానీ కేవలం తాత్కాలిక పరిశీలకులు అంటే అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల నిర్వాహకులకు మాత్రమే వాళ్ళని చీఫ్ సూపరింటెండెంట్గా కూడా నియమించడం కూడా జరిగిందని చెప్పి ఇంతకు ముందుగానే ఆర్ఐఓ శ్రీనివాస్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా నెల్లూరు జిల్లాలో గమనించినట్లయితే అన్ని చోట ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్ల మధ్య ఇవాళ ఇంటర్ పరీక్షలు మొదలైనవి. ముఖ్యంగా 12 చోట్ల సమస్యాత్మకంగా ఉన్నటువంటి కేంద్రాలు ఉండడం వల్ల అక్కడ ప్రత్యేకమైనటువంటి సిట్టింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు చూస్తే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎండలు కూడా కాస్త మార్చి మొదలైనది కాబట్టి కొంత ఎండలు కూడా ఎక్కువగా ఉన్నందువల్ల ముఖ్యంగా తాగునీరు కానివ్వండి, అలాగే వైద్య సౌకర్యాలు కూడా ప్రతి కేంద్రంలో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇది ఇంటర్మీడియట్కి సంబంధించి మొదటి సంవత్సరం ఇవాళ పరీక్షలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తాజా సమాచారం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ, నెల్లూరు నుంచి.